మధ్యలో నా పుట్టినరోజు. గ్రామ ప్రజలందరినీ పిలిచాను పిలుద్దామని. నువ్వు వెళ్ళి దండరా వేయించు. అలాగే సార్. మన పాస్టర్ గారి పుట్టిన సందర్భంగా మన పాస్టర్ గారు భోజనాలు పెట్టిస్తున్నారు. మన పాస్టర్ గారు ఇంట్లో కొడిస్తున్నారు. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఇన్ని గిఫ్ట్సా? వీటిల్లో నాకేం కావాలబ్బా? బైబులా? నేను చదవను పెట్టను, ఆత్మాల్లోనే ఉంటది, నాకు వద్దులే. వావ్, కోట! ఈ కోట వేసుకుంటే నేను హీరోలా ఉంటా. నాకు ఇదే కావాలి, నాకు ఇదే విలువైంది, నేను ఇదే తీసుకుంటా. ఇన్ని గిఫ్ట్సా? నేను వాచియా? నాకు మా బల్లో మా ఫ్రెండ్ వాచ్ ఉందని తెగ ఫోజులు కొడుతున్నా. రేపు నేను పడిపోయి వాడిని తెగ ఫోజులు కొడుతున్నా. నాకు ఇదే కావాలి, నాకు ఇదే విలువైంది. వావ్, ఇన్ని గిఫ్ట్సా? ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇన్ని బహుమతులా? బైబులా? వద్దులే, చదవను పెట్టను. వావ్, ఐఫోనా? మా నాన్ని గేమ్స్ ఆడుకోవడానికి ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఈ ఐఫోన్ ఉంటే చక్కగా గేమ్స్ ఆడుకోవచ్చు, యూట్యూబ్ చూడవచ్చు, లైకులు కూడా కొట్టచ్చు. నాకు ఇదే కావాలి, నాకు ఇదే విలువైంది. వావ్, ఇన్ని గిఫ్ట్సా? బైబిలా? నేను చదవను పెట్టను, నాకు వద్దులే. వావ్, అర్థమా? మా ఇంట్లో అర్థమైతే పగిలిపోయింది. ముక్కు కానొస్తే చెవు కానొచ్చింది, చెవు కానొస్తే ముక్కు కానొచ్చింది. ఇదైతే ఇటు తిరిగితే ఇటు కానొచ్చింది, ఇటు తిరిగితే ఇటు కానొచ్చింది. నాకు ఇదే తెలియలేదు. ఓలమ్మో, ఇన్ని బహుమతులా? ఈ బైబుల్ చదవను పెట్టను, నాకెందుకు? తర్వాత అమ్మో, ఇన్ని గిఫ్ట్లా? మా ఇంట్లో ఏడ చూసిన కుప్పలు బట్టలే. నాకు ఈ బీరువానే విలువైనది. వావ్, ఇన్ని గిఫ్ట్సా? బైబిలా? యేసయ్య, బైబిల్ ఇచ్చినందుకు ధన్యవాదాలయ్యా. ఆగమ్మా, ఆగయ్యా. ఇక్కడ ఇన్ని గిఫ్ట్స్ ఉంటే ఆ బైబిల్ ఎందుకు తీసుకున్నావు? అయ్యా, నేను చాలా పేదవాడిని, నాకు బైబిల్ కొనే స్తోమత కూడా లేదు. రోజు బైబిల్ కావాలని ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ మీ ద్వారా యేసయ్య పెట్టించాడయ్యా, నాకు ఈ బైబిలే కావాలి. నువ్వు పేదవాడి ఇస్తున్నావు కదా, మీ ఇంట్లో ఉన్నాయా? లేవయ్యా. వాళ్ళందరూ ఇన్ని విలువైన వస్తువులు తీసుకెళ్తే నువ్వు ఆ బైబిలే ఎందుకు తీసుకున్నావు? ఇవన్నీ నిజమయ్యాయా? బైబిల్ జీవము కలిగినది. దేవుడు వాక్యం అన్నాడు, వాక్యం నాతో ఉంటే, నాలో ఉంటే సమస్తము నాతో ఉన్నట్టే. సరే, నీ ఇష్టం.
బైబిల్ తీసుకొని ఇంటికి వచ్చిన కార్తీక్ బైబిల్ ఓపెన్ చేసి చదువుచుండగా ఈ యొక్క డబ్బులు ఉన్నాయి, ఇవి పాస్టర్ గారు పెట్టి మర్చిపోయినట్టున్నారు, వెళ్ళి ఇచ్చేసి వద్దాం. పాస్టర్ గారు, ఇక్కడ డబ్బులు ఉన్నాయి, మీరే పెట్టి మర్చిపోయారా? నేనే పెట్టాను. అందులో 10 లక్షలు ఉన్నాయి. అవి నీవే. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆ 10 లక్షలు నీవే. ఈ వస్తువులన్నీ నీవే. దేవుని ఆశయాలన్నీ నీవే. ధన్యవాదాలయ్యా. ధన్యవాదాలు.